శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్రరావు గారు. నమస్కారం అంజుబాబు గారు. మన ఫ్లాష్ బ్యాక్ లో ఈ అభ్యుదయ భావాలకు సంబంధించిన డైరెక్టర్స్ ని మనం చర్చించుకున్నాం. అందులో టి కృష్ణ గారు. దాని తర్వాత మీరు అదే దాంట్లో మన నారాయణ గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. అదే ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కానీ వీళ్ళందరికన్నా ఆద్యుడు ఒక ఆయన ఉన్నారు, ఆయనే మాదాల రంగారావు. కరెక్ట్, చెప్పుకోవాలి. ఆయన గురించి ఈ రోజు మాట్లాడుకున్నాం. ఎందుకంటే అసలు రావటమే ఆ భావంతోనే ఇండస్ట్రీకి వచ్చాడు ఆయన. మిగతా వాళ్ళు రాలా. ఆ తర్వాత వీళ్ళ దీంతో పైగా మాదాల రంగారావు గారికి టి కృష్ణ, పోకూరి బాబురావు గారు ఒకే ఊరు వాళ్ళు సహాధ్యాయులు కాలేజీలో కూడా. వీళ్ళందరూ ఇప్పుడు మీరు చెప్పారు కదా, అవును, పోకూరి బాబురావు గారు, టి కృష్ణ గారు, రంగారావు గారు కాలేజీలో కూడా ఫ్రెండ్సే. అక్కడే చదివాడు ఈయన కూడా. ఈయన ఎర్ర సూర్యుడు అంటారు ఈయన్ని, రెడ్ స్టార్. రాజకీయంలో ఉండే డార్క్ సైడ్ అంతటా కూడా ఎక్స్పోజ్ చేసి సినిమాలు తీశాడు ఈయన. రాజకీయ నాయకుల డార్క్ సైడ్ ఆఫ్ ది ఉంటుంది కదా వాళ్ళ లైఫ్లో, ఆ డార్క్ సైడ్ అంతా కూడా సామాజిక విప్లవం లాగా తీసుకొచ్చి విప్లవ భావాలతోటి సినిమాలు తీసి సామాజిక భావాలు. తర్వాత పక్క కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని, సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ అభిమాని. ఏమండి, ఈయన రెడ్ స్టార్ అంటారు, ఎర్ర సూర్యుడు అంటారు. ఈయన వచ్చింది కూడా ఒంగోలు ప్రాంతం నుంచి. ఆ ప్రాంతం నుంచి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఒక్క నారాయణమూర్తి ఈస్ట్ గోదావరి నుంచి వచ్చారు. కానీ ఈ టి కృష్ణ గారు, పోకూరి బాబురావు గారు వీళ్ళందరూ ఇటు నుంచి వచ్చిన వాళ్ళే. ఈయన సినిమాలు తీసి సినిమాల్లో వచ్చిన లాభాలున్నాయి చూసారా. ఏ ఊళ్ళో థియేటర్ ఉంటే, ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో సిపిఎం కార్యాలయాలకి విరాళంగా ఇచ్చేవాడు ఆయన. తన స్వార్థం చూసుకుంటూ తన లాభాలని తను జోల్లో వేసుకోకుండా సిపిఎం కార్యాలయాలకి ఇచ్చేతంటే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ కార్యాలయాలు. అంచేత వాళ్ళ కోసం అని విరాళంగా సమర్పించేవాడు ఈయన. అంచేత తన దగ్గర నుంచి తనే బాగుపడాలనే మనస్తత్వం కాదు రంగారావు గారు. ఆయన ఏదైతే సిద్ధాంతం పరుడో ఆ సిద్ధాంతాన్ని ఆచరించి చూపించిన వాడు మాదాల రంగారావు గారు. ఈయన 1945 మైనంపాడు, ఒంగోలు దగ్గర మైనంపాడులో జన్మించాడు. ఆయన జన్మించి ఆయన ఫస్ట్ నుంచి వాళ్ళ ఫ్యామిలీ కానీ ఆ ప్రాంతంలో కానీ వీళ్ళందరూ, నర్రా వెంకటేశ్వరరావు కూడా ఆ ప్రాంతమేనండి, వీళ్ళందరూ ఒకే భావజాలంతో ఉండేవాళ్ళు. అంటే చిన్నప్పటి నుంచి ఊరిపోయి ఉన్నాయి వాళ్ళ భావాలు వాళ్ళ మైండ్స్లో. అలాగే వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చి బ్రతుకుతెర కోసం వచ్చిన మద్రాసు వచ్చారు. ఆయన ఈ దీని మీద అభిమానంతో, ఈ పార్టీ అభిమానం ఒకటి, ఆర్టిస్ట్గా ఉండాలని ఒకటి, ఈ రెండు కలగలిపి ఆయన మెడ్రాస్ వచ్చాడు. మెడ్రాస్ వచ్చిన తర్వాత ఫస్ట్ 1974లో చైర్మన్ చలమయ్య అనే సినిమాలో యాక్ట్ చేశాడు ఆయన. చైర్మన్ చలమయ్య చెప్పాను కదా, టి కృష్ణ గారును ఈయన కూడా వాళ్ళు అందరూ ఒకే ప్రాంతం, ఒక ఫ్రెండ్స్ కూడా. వచ్చిన తర్వాత చైర్మన్ చలమయ్యలో యాక్ట్ చేశాడు. యాక్ట్ చేసిన తర్వాత ఈయన నవతరం పిక్చర్స్ అనే బ్యానర్, దీనికి ఒక కథ ఉంది, అది నేను తర్వాత చెప్తా. నవతరం పిక్చర్స్ అనే బ్యానర్ పెట్టి ధవళ సత్యం డైరెక్షన్లో, ధవళ సత్యం అప్పటికి ఒక చిరంజీవితో జాతర అనే సినిమా తీశాడు. డబ్బులు రాకపోయినా మంచి పేరు వచ్చింది సినిమాకి, బాగా తీశాడు. ఈయన కూడా ధవళ సత్యం కూడా ఈ భావజాలం ఉన్నవాడే, ధవళ సత్యం కూడా. ఏమండి, అంచేత ఈ జాతర సినిమా చూసిన తర్వాత ఈ ఒక బలవంతమైన సిచ్యువేషన్ వచ్చింది రంగారావు గారికి. తను సొంతంగా సంస్థ పెట్టాల్సింది, అది నేను చెప్తాను తర్వాత. ఏమంటే వచ్చి యువతరం కదిలిందనే సినిమా స్టార్ట్ చేశాడు. యువతరం కదిలిందనే సినిమా స్టార్ట్ చేయక ముందు ఆయనకి ఎన్ని సినిమాలు చేసినా కూడా పెద్ద చిన్న పాత్రలో ఇది తప్ప కలియుగ మహాభారతంలో భీముడు అనే పాత్ర కూడా వేశాడు ఈయన బయట చిత్రాల్లో. ఈయన సెలెక్ట్ చేసుకుని వేసేవాళ్ళు. ఏమండి, ఆ తర్వాత ఈయన వచ్చేటప్పటికి యువతరం కదిలింది ఒంగోలులో తీశాడు ఈయన. ఒంగోలులో చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన ఫైనాన్షియల్గా డబ్బులు లేవు. ఇప్పుడు క్రేన్ కావాలనుకోండి, క్రేన్ ఇవ్వాలంటే దాంతో పాటు 4-5 వస్తారు మెడ్రాస్ నుంచి.
4-5 వస్తే వాడు బేటాలు, క్రేన్ ఛార్జెస్ ఇవన్నీ పట్టుకోలేక ఏం చేశారంటే వాళ్ళు ఈ ఎడ్ల బండి ఉంది కదండి, దాని కార్డు ఉంది కదా, దాని మీద ఎక్కించి కారు ఇట్లా తిప్పి ఆ కాడి ఇది ఎక్కడికైనా వెళ్తుంది. అవునవును. ఏమండి, దాన్ని క్రేన్ లాగా ఉపయోగించి క్రేన్ షాట్స్ తీశారు 20 రోజుల్లో. ఎక్సలెంట్. అసలు ఆ థాట్ చూడండి. థాట్. అంతేకాదు విఎస్ఆర్ స్వామి గారు మీకు ఇదివరకు చెప్పినట్టున్నారు, సిరిసిరిమ అనే సినిమాలో క్రేన్ తీసుకెళ్ళి ఒక చోట అక్కడికి, అంటే హైట్ లో క్రేన్ ఎక్కదు, కొండ మీద తీస్తుంటే ఏం చేశారంటే నేను చూశాను అక్కడ ప్రత్యక్షంగా, ఐ వాజ్ దేర్. రిఫ్లెక్టర్ ఉంది కదండి, రిఫ్లెక్టర్ మీద స్వామి గారు ఎక్కారు, దీన్ని 4 సైడ్లు నలుగురు పట్టుకున్నారు, ఇలా ఎక్కారు, పెట్టి ఆయన కెమెరా పట్టుకున్నారు, ఈ బరువు కెమెరా కాదు, యారిఫ్లెక్స్ తేలిగ్గా ఉంటుంది కదా, అలా పెట్టిన తర్వాత అట్లా అక్కడి నుంచి అంత ఎత్తి అట్లా కిందకి దించారు. ఇది క్రేన్ ఎఫెక్ట్. అంటే అవసరం. అలాగే మనం ఎంఎస్ రెడ్డి గారి శ్యాంప్రసాద్ రెడ్డి దాంట్లో చెప్పుకున్నాం, టెక్నాలజీ ఎంత డెవలప్ అయింది, కార్లతో లైట్లు లేవు, డబ్బులు లేవు ఇవ్వడానికి, ఏం చేయటం లేక 4 కార్లు తెప్పించి, ఉన్న కార్లు ఉంటాయి కదా వాళ్ళ కార్లు, ఆ లైట్స్ అన్ని ఆన్ చేసి ఆ లైట్స్ లోనే తీశాడు కోటరామకృష్ణ. సాంగ్ హెడ్ లైట్స్ మీద చూడండి. అంచేత నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అండి, ఇంగ్లీష్ లో సామెత. అంటే మన అవసరం దేన్నైనా పుట్టిస్తుంది, మన అవసరం లేకపోతే దేని గురించి తాపత్రయపడడం, ఆలోచించడం కూడా. అంచేత అవసరం ఆలోచనలు పెంపొందిస్తుంది అనమాట. టెక్నాలజీ కూడా అలాంటిదే. ఇలాగ అయిపోయిన తర్వాత ఆయన 20 రోజుల్లో తీసేశారు. ఆయన ఒంగోలు ఎందుకు పెట్టారంటే దానికి ఒక కారణం ఉంది. ఒకవేళ డబ్బులు అయిపోతే, భోజనాలు పెట్టడానికి డబ్బులు లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం హెల్ప్ చేస్తారు, వీళ్ళ ప్రాంతం వాళ్ళు కాబట్టి, వీళ్ళ ఊరు పక్క వాళ్ళు కాబట్టి. అంటే ఒక నిర్మాత ఆశయంతో సినిమా తీయాలంటే ఎన్ని కష్టాలు పడాలి. మనకి తీసేసిన తర్వాత సింపుల్గా కామెంట్ చేసేస్తాం మనం, ఏముందో అని, లేకపోతే ఇంకోటి ఏదైనా. కానీ ఈ స్క్రీన్ పై వచ్చి రావడానికి ఎన్ని బాధలు పడాలో ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ని బాధలు ఉన్నాయి. సినిమా తీయాలంటే అంత పద్ధతిగా చేయాలి. అంటే లక్ష్యం ఉంటే సాధించవచ్చు అంటానికి కూడా ఇది ఉదాహరణ. డబ్బు ఉండగానే సినిమా కాదండి, లక్ష్య సాధన కూడా అవసరం. ఆయనకి అంత అవసరం వచ్చింది, అంత బలవంతంగా తీయాల్సిన అవసరం వచ్చింది. లేకపోతే శుభ్రంగా బయట సినిమాలు చేసుకుంటూ ఉండేవాడు. ఖచ్చితంగా సొంత బ్యానర్ తీయాల్సి వచ్చింది. ఎన్టీ రామారావు గారు దానవీర సూరకర్ణ అనే సినిమా తీస్తున్నారు, ప్రెస్టీజియస్ ఫిల్మ్. అది కాంపిటీషన్ ఎవరితో కూడా మీకు తెలుసు అందరికీ. అటేమో ఆయన కృష్ణ గారు కురుక్షేత్రం తీస్తున్నారు. ఈయన ఆ చిత్రంలో అర్జునుడు క్యారెక్టర్కి మాదాల రంగారావు గారిని వేశారు. అర్జునుడు ఫిక్స్ అయిపోయింది. అంది షూటింగ్కి వెళ్ళే ముందు రంగారావు గారిని క్యాన్సిలేషన్ చెప్పారు, పిలిచి సారీ చెప్పి క్యాన్సిలేషన్ చెప్పారు. ఏంటయ్యా కారణం అంటే, రామారావు గారి తండ్రి గారికి హరికృష్ణని అర్జునుడిగా చూడాలని కోరికంట. అందరిని చూశాను నేను, హరికృష్ణుడు కూడా అర్జునుడిగా చూడాలని, ఒక మంచి క్యారెక్టర్లో చూడాలని, కరెక్ట్గా సరిపోతాడా నీకు, నా కోరిక తీర్చరా అని చెప్పేసి కొడుకుని అడిగాడు ఆయన, రామారావు గారు. అడిగితే సరే తప్పని పరిస్థితులు ఆయన ఒప్పుకున్నాడు. హరికృష్ణ అర్జునుడిగానే వేశారు, అది మనం అందరం చూసాం, అందరికి తెలిసిందే విషయం. కానీ రంగారావు గారికి బ్యాడ్ జరిగింది. ఇండస్ట్రీలో టాక్ ఏం వచ్చిందంటే, రంగారావు గారికి ఆ తర్వాత ఎవరు వేషాలు ఇవ్వాలి. రామారావు గారు తీసేసిన తర్వాత రంగారావు గారికి వేషాలు ఇస్తే మొన్న ఏమనుకుంటారో రామారావు గారు అని బ్యాడ్ నేమ్ వచ్చేసింది. ఒక్కళ్ళు పిలవలే. తను వెళ్ళి అడిగినా కూడా వద్దులేండి అని ఏదో సింపుల్గా చెప్పేసి మా దాంట్లోకి వేషాలు లేవులేండి అని చెప్పడం మొదలుపెట్టారు. రంగారావు గారికి అసలు తట్టుకోలేకపోయాడు ఆయన. ఏంటంటే ఎవరిని ఏమి అడిగి ఎలగడు ఆయన, సింపుల్గానే వచ్చాడు ఆయన. పైగా ఆయన సిద్ధాంతాలు కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు. అంచేత ఇలా అనేటప్పటికీ తను అవమానం ఫీల్ అయ్యాడు. తను ఎలాగైనా వీళ్ళందరూ ఇవ్వట్లేదు, నేనేం చేయాలి ఇప్పుడు, ఇంటికి వెళ్ళిపోలేను, ఊరికి వెళ్ళిపోలేను. అందుకని ఏం చేశాడంటే ఆయన అప్పుడు నవతరం పిక్చర్స్ అని బ్యానర్ స్టార్ట్ చేశాడు ఆయన, అప్పుడు తనకున్న సోర్సెస్తో. అదేలే, అన్ని డోర్స్ క్లోజ్ అయిపోతాయి. అన్ని డోర్స్ క్లోజ్ అయిపోయాయంటే అసలు ఇది ఎక్కడ వెళ్ళలేదు కూడా మనం. రామారావు గారు ఏదో భయపడతారు, రామారావు తీసేశారు అని వాడు ఒరిజినాలిటీకి వెళ్ళా, ఎవరో నిజం చెప్పలే. ఇన్ బిట్వీన్ 4 వాల్స్ జరిగింది ఇది. అంటే బయటికి రంగారావు గారిని బుక్ చేసి తీసేశారన్న మాటే వచ్చింది బయటికి.
ఓకే. లోపల ఏం జరిగిందో తెలియదు. వాళ్ళ తండ్రి అడిగింది కానీ ఇది కానీ రామారావు గారు చెప్పుకోరుగా. అదేలేండి. అయింది. అయిన తర్వాత అక్కడి నుంచి నవతరం పిక్చర్స్ అని పెట్టి అప్పుడు ధవళ సత్యాన్ని బుక్ చేశాడు. అప్పటికి జాతర రిలీజ్ అయింది. ధవళ సత్యాన్ని బుక్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తే ధవళ సత్యాన్ని తీసేయమన్నారు. ఫైనాన్స్ ఇవ్వమన్నారు. జాతర ఏ వాడిందని నువ్వు అతన్ని పెట్టుకున్నావు అంటే అతన్ని మార్చేసే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఫైనాన్స్ చేస్తాం అన్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా అన్నారు. నేను తీయనండి, నేను మాట ఇచ్చాను ఆయనకి, అంచేత మాట మీద నిలబడేవాడిని నేను, మా భావాలు కూడా అవే, అంచేత నేనే తప్పు చేస్తే ఎలాగా ధవళ సత్యంతోనే తీస్తాను మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా అని. ఇదివరకు గుర్తుంటే మనకి మీకు రాఘవ్ గారి మా గురువు గారిని కూడా అలాగే గురువు గారిని తీసేయమంటే డిస్ట్రిబ్యూటర్ అవును రాఘవ్ గారితో అయితే రాఘవ్ మీరు అక్కర్లేదు నాకు, నేను దాసనాడులతో తీస్తానని వచ్చాడు. కరెక్ట్ కరెక్ట్. అలాంటి భావం రంగారావు గారిలో కూడా చూసాం మనం. ఓకే. ఇప్పుడు ధవళ సత్యంతోనే తీస్తాను. ఒంగోలు వెళ్ళాడు, తీసాం. రంగారావు చెప్పాను కదా యువతరం కదింది ఎలా తీశారు. 20 daysలో రంగారావు గారి పరిస్థితిని బట్టి రంగారావు గారు ఏ పరిస్థితిలో సినిమా తీస్తున్నాడో అని అర్థం చేసుకుని ధవళ సత్యం అలాగే తీశాడు. అంటే ముందే చెప్పుకున్నాడు ఈయన ఈ పరిస్థితి ఏ పరిస్థితిలో సినిమా తీస్తున్నారో అని. ధవళ సత్యం కూడా అలాగే తీశాడు. చాలామంది అక్కడ సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్ అంతా బాబురావు గారు వాళ్ళే చూశారు అక్కడ లోకల్గా. ఓకే ఓకే. లోకల్గా ఉన్నప్పుడు కృష్ణ గారితో వేషం దీంట్లో గాను నెక్స్ట్ పిక్చర్లో వేయించాడు ఆయన, టి కృష్ణ గారు. ఓకే. వీళ్ళందరూ ఒకటే బ్యాచ్ కదా. అదే. ఇది అయిన తర్వాత రిలీజ్కి తెచ్చాడు ఆయన. రిలీజ్ చేస్తే థియేటర్లు దొరకలే. ఏం చేయాలి, ప్రెస్టేజ్ ఇష్యూ. పోనీ అన్నీ సర్దుకుని థియేటర్లు మాట్లాడుకుని ఎవరెవరినో పట్టుకుని చేస్తే డబ్బా థియేటర్లు దొరికి ఒక్కటే మంచి థియేటర్ దొరకాయి. ఓకే. ఒక ఊరు వెళ్ళాడు, నెల్లూరు ఎక్కడికో వెళ్ళాడు ఆయన. వెళ్ళి చూస్తే థియేటర్ దగ్గర అసలు బ్యానర్ లేదు, పోవడం లేదు. రిలీజ్ అని ఏదో సింపుల్గా ఒక పోస్టర్ ఏదో వేశారంతే. థియేటర్కి వెళ్ళి అడిగాడు రంగారావు గారు, ఏంటండి ఇది రిలీజ్ అని తెలియాలి కదా జనాలకి, బ్యానర్ కట్టలేదు ఏంటండి. ఎందుకంటే రాత్రికి తీసేసే సినిమాయే కదా. ఆ రోజుని రౌడీ రాముడు కొట్టి కృష్ణ రామారావు సినిమా రిలీజ్, రాత్రికి తీసే సినిమాయే కదా. అయినా కూడా నేను ఏదో కష్టపడి తీసుకున్నాను దయనీయంగా అడిగాడు. ఏం ఆవేశపడలే, అదే కష్టపడి తీసుకున్నాను కదా కట్టండి అని చెప్పి తనే కష్టపడి అక్కడ కట్టి ఇచ్చేసాడు. అందరికీ కొంచెం రిక్వెస్ట్ చేశాడు అందరినీ ఫోన్ చేసి. ఆ థియేటర్లా మంచిది కాదు. ఈ పరిస్థితిలో రిలీజ్ అయిన సినిమా ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రౌడీ రాముడు కొంటి కృష్ణుడు అంత ఇది రాలేదు. కానీ విప్లవ శంఖం కరెక్ట్గా అలా మోతాకు పెంచుకుని 1 year ఆడేసింది. అయినా కూడా ఈయన ఇదేమి ఎక్కల. ఆయన ఇచ్చేటట్టు తను అనుకున్నది సాధించాడు. తన సిన్సియారిటీకి ఫలితం దక్కించిందని ఫీల్ అయ్యాడు అంతే. నేను ఎఫర్ట్ ఎలా పెట్టానో దానికి మనమైతే భగవంతుడు అంటాం, ఆయన భగవంతుడు అంటాడు కదా. అంచేత నా ఎఫర్ట్కి తగిన గుర్తింపు లభించిందని ఆనందంగా ఫీల్ అయ్యాడు ఆయన. ఏమండి ఇలా 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 ఇక ఆ తర్వాత ఆగల. నెక్స్ట్ ఎర్రమల్లెలు నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగ ఎంత పాపులర్ పాట ఏమండి. ఆ పాట సూపర్ హిట్ అయింది. మళ్ళీ అది సూపర్ హిట్. ఆ తర్వాత బయట పిక్చర్లు మహాప్రస్థానం, ప్రజాశక్తి, స్వరాజ్యం, నవోదయం ఇలాంటి పిక్చర్ దాదాపుగా ఈయన తీసిన సినిమాలు ఈయన బ్యానర్ మీద 12 సినిమాలు తీశాడు. ఓకే. విప్లవ శంఖం సినిమాలో తర్వాత తీశాడు ఆయన. అదో మంచి సినిమా, సూపర్ హిట్ అయింది అది కూడానండి. దాంట్లో కోర్టులో ఒక డైలాగ్ ఉందండి, దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా, దొంగ లంజా కొడుకులు చెప్పే సాక్ష్యం ఒక సాక్ష్యమా, చెరసాలలు ఉరుకొయ్యలు రానున్న విప్లవాలను ఆపలేవు, అరచేతిని అడ్డుపెట్టి అరుణోదయాన్ని ఆపగలరా, ఉరుకొయ్యలు ఎక్కించి నిప్పుల కొలిమిని ఆపలేరు అని ఈ డైలాగ్ చెప్పాడు. డైలాగ్ చెప్పేటప్పటికి కోర్టు ప్రజలు రెచ్చగొట్టే విధంగా ఉంది, ఆ బూతులు ఏంటి ఇదేమిటి అని చెప్పేసి బ్యాన్ చేశారు. సెన్సార్ బ్యాన్ చేశారు. సెన్సార్కి వెళ్తే దీన్ని బ్యాన్ చేసామన్నారు సెన్సార్ వాళ్ళు. నేను ఒప్పుకోను అన్నాడు. ఒప్పుకోకపోవటం ఏంటి, ఏమైనా రివైజింగ్ కమిటీ వెళ్తే వాళ్ళు సెన్సార్ చెప్పింది ఓకే అన్నారు వాళ్ళు.
రివైజింగ్ కమిటీ వెళ్తే అంతే. సెన్సార్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష కూర్చున్నాడు, ఉద్యమాలు చేయించాడు. ప్రతి ఊళ్ళోనూ విప్లవ సంఘం విడుదల కావాలని పార్టీ వాళ్ళు ఉంటారు కదా, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, మొత్తం ఏ ఊరు పడితే ఆ ఊళ్ళో విప్లవాలు చేయించేసారు. మెడ్రాస్లో కూడా గగ్గోలు అయిపోయింది. ఏంటి సెన్సార్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష కూర్చున్నాడంట రంగారావు గారు అని చెప్పేసి ఒక పెద్ద అప్రోర్ వచ్చేసిందండి. సెన్సార్ ఆఫీస్ వాళ్ళెవరో చెప్పడానికి లేదు, ఒకసారి ఇచ్చేసారు కదా. అవును, అది అయిన తర్వాత ఇక ఎంజీఆర్తో సహా రియాక్ట్ అయ్యాడు ఆయన. ఎవరో సెన్సార్ ఆఫీస్ ముందు కూర్చున్నారంట అని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చేసింది. పోనీ కొన్ని కట్టింగ్స్ ఇస్తే ఒప్పుకున్నా, ఏం కట్ చేసినా నేను ఒప్పుకోను, నా సినిమా ఇచ్చి తీరాల్సిందే, నేను చెప్పింది న్యాయబద్ధంగా ఉంది, నేను చెప్పింది అన్యాయాన్ని ఎదిరించడానికి చెప్పాను, నేను చెప్పింది నిజం కాదా, అంచేత ఒక్క డైలాగ్ కూడా తీసేసినా కూడా నేను ఒప్పుకోనని చెప్పేసి నిరాహార దీక్ష కూర్చున్నాడు. ఆయన వెనకాల చాలా మంది ఉంటారు కదా పార్టీ వాళ్ళు, ఏ ఊళ్ళో చూసినా పార్టీ వాళ్ళు ఉంటారు కదా. ఇక అప్రోర్ బాగా విపరీతమైన విప్లవ సంఘం రిలీజ్ చేయాలి, సెన్సార్ వాళ్ళు డౌన్ అంటూ ఇచ్చేసారు. అందరూ కల్పించుకుని అప్పుడు ఏమీ కట్ చేయకుండా విప్లవ సంఘాన్ని రిలీజ్ చేశారు. ఇది సెన్సేషనల్. సూపర్ అండి. ఈయన కూడా సెన్సేషనే, అది సెన్సేషనే. ఏమండి ఇలాగ చేస్తుండగా ఈ సినిమాలన్నీ ఇలాగ చేశారు ఆయన. బయట సినిమాలు దాదాపుగా అన్నీ కలిపి కెరీర్లో చేసింది సినిమాలు ఒక 60 నుంచి 70 సినిమాల వరకు చేశారు ఆయన మొత్తం ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి. కానీ ఈయనంటూ మొదలుపెట్టిన తర్వాత ఈయన భావాలకి తప్ప మిగతా సినిమాల్లో ఏ క్యారెక్టర్లు వేసినా ఈయన అభ్యుదయ భావాలతో తప్ప సినిమాలు ఇంకో దారి పట్ల. తర్వాత ఈయన కొడుకు మాదాల రవిని రష్యా పంపించాడు ఆయన బాగున్నప్పుడు. ఎలాగా స్కాలర్షిప్తో కొన్ని $1,000 స్కాలర్షిప్ ఇస్తారు రష్యా గవర్నమెంట్. తర్వాత రష్యాలో ఆర్థిక విప్లవం ఏదో వచ్చి వెళ్ళిపోమన్నారు వీళ్ళందరినీ, ఇండియన్స్ అందరినీ వెళ్ళిపోమన్నారు. ఇక మేము స్కాలర్షిప్ ఏమో, రష్యన్ గవర్నమెంట్ స్కాలర్షిప్ అది, మేము స్కాలర్షిప్ ఏమో వెళ్ళిపోండి, ఇండియా వెళ్ళిపోతుంది అంటున్నారు. రవి ఆలోచించాడు, ఇప్పటికే ఈ కష్టాలని తెలుసు అతనికి. వెళ్ళి డాడీకి ఫోన్ చేశాడు ఆయన, రంగారావు గారికి ఫోన్ చేస్తే, మరి వచ్చేనన్నా ఏం చేస్తాం, ఇక్కడ డాక్టర్ చదువుతున్నాడు ఆయన, ఏం చేస్తాం వచ్చేసేనా అన్నాడు. కానీ రావి ఆలోచించాడు, ఆయన కూడా బాధ్యతగా ఆలోచించాడు తండ్రి గురించి. ఆలోచించి వెళ్ళకూడదు, ఏదో ఒక ఉద్యోగం చేయాలని చెప్పి ఫార్మాస్యూటికల్ కంపెనీలో ఏదో ఒక రిప్రజెంటేటివ్గానే ఏదో చేశాడు ఆయన. ఏదో కొన్ని $1 వస్తాయి జీతం, నెలకి $1 వస్తే అదేమవుతుందంటే సంవత్సరానికి కట్టే ఫీజుకి సరిపోతుంది కొంత, ఇతను పనిచేసేది తను ఉండటానికి. అంచేత అలా పనిచేస్తూ అంచెలంచెలుగా ఇతని పెర్ఫార్మెన్స్ చూసి అతన్ని ప్రమోట్ చేస్తూ దాదాపుగా MD వరకు, స్టేజ్ వరకు వెళ్ళిపోయాడు ఫార్మాస్యూటికల్స్లో, డాక్టర్ చదువుతూ. సో డాక్టర్ చదువుతున్నాడు కాబట్టి ఎంకరేజ్మెంట్ బాగా దొరికింది. తర్వాత ఒకటి కాదు, కొన్ని ఫార్మసీ సంస్థలకు అన్నిటికీ అతను బాధ్యత వహించాడు. ఈయన్ని పెట్టుకున్నారు ఆయన చూసి పెట్టమని వీళ్ళని దీంట్గా ఎండి స్థాయిలోనే చాలా కంపెనీలకు చేశాడు ఆయన. చాలా కంపెనీలు ఈయన అండర్లో చేసేవాడు అనమాట. ఆ తర్వాత రష్యాకి ఎవరన్నా వెళ్ళాలంటే ఈయన తీసుకొచ్చేవాడు ఆయన. దాదాపుగా 100 మందినో 150 మందినో తీసుకొచ్చారని అన్నారు అప్పుడు. అందులో గోపిచంద్ ఒకడు, టీ కృష్ణ గారు అబ్బాయి ఒకడు. నేను రష్యాలో చదువుకున్నాడని చెప్పాను కదా, తీసుకున్నాడు అప్పుడు. ఇన్ని చేసిన తర్వాత ఇక ఆర్థిక పరిస్థితుల్ని అధిగమించి కూడా రవి బాగా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయిన తర్వాత ఇండియా వచ్చాడు. అక్కడ ఇంకా ఉంది ఈయనకి జాబులు, రష్యాలో బోల్డెన్ జాబులు ఉన్నాయి. అయినా కూడా ఆయనకి ఇండియా మీద ఈ భావజాలం సినిమాల మీద మక్కువ ఎక్కువ ఉంది. అందుకని వచ్చాక తను కూడా సినిమా యాక్ట్ చేశాడు. ఒక సినిమాలో హీరోగా ఏదో 1-2 చేశాడు ఆయన. అంచేత ఆఖరిని ఏం చేశాడంటే, రష్యా నుంచి వచ్చిన నేను సాధించలేని ఆర్థిక స్వావలంబన నా కొడుకు సాధించాడని తృప్తితో రంగారావు ఉన్నాడు. రంగారావు గారు ఏం చేద్దంటే ఆయన అన్ని ఎక్స్పెరిమెంట్లే కదా. ఎన్ని సినిమాలు తీసినా దాంట్లో 2-3, ఒక సినిమా 2 ఫ్లాప్ అయినాయి. శుభ్రం మొత్తం ఇది కొట్టుకుపోయింది డబ్బులు. అప్పుడు కొడుకు వచ్చి సెటిల్ ఇచ్చేసాడు. ఆ తర్వాత అతనికి శ్వాసకోశ వ్యాధి వచ్చింది. 78 ఏళ్ల వయసులో ఆయన 2018లో మాదాల రంగారావు గారు చనిపోయారు. రంగారావు గారి దృష్టిలో భగవంతుడు అనేవాడు లేకపోయినా, నేను నా సొంతంగా చెప్తాను, నేను
మీ అనుభవం? అనుభవం కాదు, ఓకే ఓకే, ఒక విశ్లేషణ చేస్తాను నేను. ఓకే. రంగారావు గారు 1945 మే 25లో పుట్టాడు. రంగారావు గారు మే 25లో పుట్టాడు. చనిపోవటం మే 27లో చనిపోయాడు. చూడండి ఎంత ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న ఇది. మే అంటే కార్మికుల దినోత్సవం, మే అంటే కార్మికులకు సంబంధించిన నెల, మే 1. రైట్. సో అంటే ఆయన దేవుడి గురించి చెప్పడు, నేను చెప్తున్నాను. ఓకే. అంచేత ఏ నాయకుడిని ఎలా తీసుకెళ్లాలో అది ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదు అనుకుంటుంది. అందుకని మే 25లో పుట్టించాడు, మేలోనే మళ్ళీ చనిపోయాడు ఆయన. ఇది ఒక విశేషమని నేను భావిస్తున్నాను, నా ఇంటర్ప్రిటేషన్ అది.